రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లా జేసీ ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి పేరణి నాని హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. మరోసారి పేరణి జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో 1,70,00,000 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులను ఆమె సవాలు చేశారు. జేసీ నోటీసులను సవాల్ చేస్తూ జయసుధ కూడా హైకోర్టును ఆశ్రయించారు. మొత్తానికి రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఇటు చెప్పండి ప్రెజెంట్ శివ, అక్కడ అసలు అప్డేట్స్ ఏంటి? కేసుకు సంబంధించి ఇరు వర్గాలు కూడా ఇటు కోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మేము చూసుకుంటే మచిలీపట్నం రేషన్ బియ్యం తగ్గడానికి సంబంధించి కూడా ఉదయానికి సాయంత్రానికి మధ్యాహ్నానికి రోజుకి ట్విస్టుల మీద ట్విస్టులు ఏ క్షణాన్ని ఏ మార్పు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం మచిలీపట్నం రేషన్ బియ్యం కొనసాగుతోంది. లెక్క తెలిసిన బియ్యానికి ఫైన్ చెల్లించాలని చెప్పి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ రోజు ఉదయం మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులకి నోటీసులు జారీ చేశారు. ఫస్ట్ 185 మెట్రిక్ టన్నులు అలాగే డబుల్ పెనాల్టీతో 1,79,00,000 డీడీ కట్టిన అధికారులు ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారణ తర్వాత 378 మెట్రిక్ టన్నులకు పెరిగింది షార్టేజీ. అయితే పెరిగిన షార్టేజీ కూడా ఫైన్ చెల్లించాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. అంటే ఇప్పటికే 1,79,00,000 కట్టిన తర్వాత కూడా అదనంగా మరొక 1,60,00,000 రూపాయలు చెల్లించాలని చెప్పి కూడా జేసీ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ నోటీసులు సవాల్ చేస్తూ కూడా మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. పిటిషన్ ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ మొత్తం ద్వారా కూడా లాయర్ల ద్వారా 2 డీడీని చెల్లించాలని ఎంతవరకు ఫైనల్ చేయకపోవటం, విడతల వారీగా పెంచుకుంటూ పోతుంటే మొదట తగ్గిన దానికి కొంత ఉంటే ఆ తర్వాత మళ్ళీ కొంత యాడ్, ఆ తర్వాత మరికొంత ఇట్లా రకరకాలుగా యాడింగ్ చేయడం నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడే న్యాయం పొందాలని చెప్పి కూడా ఆయన అయితే భావించినట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం రేపు విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే పేరునే జయసుధ మరోసారి నోటీసు జారీ చేయడంతో కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ రోజు ఆమె జిల్లా జైలుకు సంబంధించి కూడా జిల్లాకు సంబంధించిన కోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సివిల్ సప్లై అధికారులు తనిఖీల తర్వాత స్టాక్ వాల్యూలో తేడాని కూడా కట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మరి ఆమె హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం, మరొక వైపు కృష్ణా జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ మరికొద్ది సేపట్లో విచారణ రావడంతో మొత్తం మీద అయితే ట్విస్టుల మీద ట్విస్టులు అయితే పరంపర కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.